ధర్మానికి ప్రతీక ధర్మ స్వరూపుడైనటువంటి శ్రీరామనవ శుభదినాన ఈరోజు మనందరం కూడా ఈ నల్గొండ పట్టణంలో గణపతి ప్రకులం గణపతాడిచే హిందువులమైనటువంటి ఏకైక నినాదంతో గత 100 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడిచే మొదలుపెట్టినటువంటి చిన్న హోమం మహాయాగంగా రూపాంతరం చెంది ఆ మహాయాగంలో ఎంతో మంది మహాత్ములు వారి యొక్క జీవితాలను ఆ యాగానికి సన్నద్ధంగా చేసి ఈ సనాతన భారతీయ హైందవ ధర్మం ప్రాశస్త్యం కోసం మీ అందరూ చూశారు. తల్లిదండ్రుల దేవతగా పూజించే గురువుని దైవంగా పూజించేటువంటి సంస్కృతి మీరందరూ ఇప్పుడే చూశారు. చక్కగా మన చిన్నారులు భరతనాట్యం చేస్తా ఉంటే దేవతలు దిగి నృత్యం ఆడుతున్నటువంటి అటువంటి సంఘటనలు అద్భుతమైనటువంటి ఆ భరతనాట్యానికి సంబంధించినటువంటి కళా విన్యాసం మనల్ని కనువిందు చేసింది. ఇటువంటి కళను ఒక ఆడబిడ్డలు అంత చక్క కళను ప్రదర్శించేటువంటి సంస్కృతి సాంప్రదాయం ప్రపంచంలో దేశంలోనే ఉందా? మన మౌనమే మన శాపం మన ధర్మానికి. ఇప్పుడైనా ఈ 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ మహాయాగంలో మన బాగయ్య గారు లాంటి మాన్యుల పెద్దలు బాగయ్య గారు లాంటి పెద్దలు సన్నద్ధులుగా వారి జీవితాన్ని త్యాగం చేసి ఎంతో మంది అనేకమైనటువంటి అన్య మతస్థుల ధర్మ పరిరక్షణలో భాగంగా మీ కడుపున పుట్టినటువంటి పిల్లలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా ఉండి ధర్మ పరిరక్షణలో భాగంగా ప్రాణ త్యాగాలకు ప్రాణ బలిదానాలు చేశారు. మాతృమూర్తులారా, పితృదేవతలారా, సోదరి సోదరులారా, ఓ నా హిందూ బంధువులారా, మౌనం లేదండి. ఈ 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి ఈ మహాయాగం తర్వాతనైనా మీ నోరు విప్పండి, ధర్మరక్షణ కోసం పాటుపడండి. దేనికోసం అంటే దేనికోసమే కాదు, మన బాగోగుల కోసం, మన ఆస్తిపాస్తుల కోసం, మన సనాతన ధర్మ వైశిష్ట్యం కోసం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. కాదు గురులు కాగుడిని దొంగ చెప్ప, శాస్త్ర జాతములు చదివి చెప్ప, ముక్తిదారు చూపు మూలంబ గురుడువా, విశ్వదాభిరామ వివరవేమ. అర్థమవుతుందా? ఈ సనాతన భారతీయ ధర్మం మతం కాదు, ఒక ఆత్మ పరమాత్మగా రూపాంతరం చెందినటువంటి మర్మాన్ని నివిడీకృతం చేసుకొని భవిష్యత్తు తరానికి ఆ మర్మాన్ని బోధించేటువంటి గొప్ప ధర్మం. ఒక ఆత్మ పరమాత్మ నుండి విడబడి తిరిగి పరమాత్మ చేరుకునేటువంటి బ్రహ్మ విద్యను బోధించేటువంటి ఈ ధర్మాన్ని కనుక మనం రక్షించుకోలేకపోతే ఈ రోజు నేను అని మనం అనుకుంటే, నా ఆస్తి అనుకుంటే, నా కుటుంబము అని మనం అనుకుంటే, నా కులము అని మనం అనుకుంటే, 4 గంటలు పెద్ద పుస్తకం అందరూ చదివే ఉన్నారు. ఈ దేశంలో ఈ అఖండ భారతదేశం శాఖోపశాఖలుగా కాంబోడియా, మారిషస్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బెంగాల్ దేశాలుగా విడిపోయి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కమకాలు జరిపిన సనాతన భారతీయ హైందవ ధర్మం యొక్క ఆనవాళ్ళు బయటకు వస్తా ఉన్నాయి. ప్రతిరోజు మీరు సోషల్ మీడియా కానివ్వండి, పుస్తకాల్లో కానివ్వండి, ప్రజలు చెప్పే మాటలు దాన్ని ప్రత్యక్షంగా మీరు గమనిస్తూనే ఉన్నారు. సనాతన భారతీయ హైందవ ధర్మానికి సంబంధించినటువంటి అతి పెద్ద హిందూ దేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా? కాంబోడియాలో ఉంది, అంతర్వాట్లో. ఎవరి దేశం అది? ఏమి జరుగుతుంది? ఎందుకు అతనికి ఈ కర్మ ప్రాప్తించింది? దీనికి కారణం ఏమిటి? ఇదో పర్యంత ఏమతార విద్య, పరమజయంత బ్రహ్మ విద్య. ఇది మన బంగారం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సనాతన భారతీయ యోగులు తయారు చేసినటువంటి ఈ ధర్మం, ఇంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి భూమండలం నుండి సూర్యుని దూరాన్ని లెక్క కలిగినటువంటి ఈ ధర్మం ఏ రోజు అమావాస్య, ఏ రోజు ఏ నక్షత్రం ఏ గతిలోకి వస్తుంది, ఏ టయానికి వస్తుంది, అమావాస్య ఎప్పుడు, పౌర్ణమి ఎప్పుడు, ఏది ఎప్పుడు జరుగుతుందని కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పగలిగినటువంటి ఈ బ్రహ్మ జ్ఞాన అనుసంధాన సనాతన భారతీయ హైందవ ధర్మం, అటువంటి ధర్మానికి వారసులైనటువంటి మనందరము మన
కోసం 100 సంవత్సరాల మహాయాగంలో సమధులుగా ఎంతో మంది బ్రహ్మచారులుగా ఉండి వారి యొక్క స్వభావము సుఖ శాంతులను పనుల్లో పెట్టి అనిత్యము నా దేశము నా ప్రజలు నా ధర్మం అనేటువంటి పాల్పడేటువంటి ప్రాణత్యాగం చేసేటువంటి మహాత్ములు చూసినాక కూడా ఈరోజు బాలయ్య చేస్తారు, శ్రీనివాసానంద స్వామి చేస్తారు, ఇంకొకరు చేస్తారు అని మీరందరూ మౌనంగా ఉంటే ఈ పాపం మనందరినీ విడిచిపెట్టదు, మనందరినీ దహింపజేస్తూ ఉంటుంది. అవునా కాదు? అవునా కాదు? మన ధర్మానికి ఎక్కడ విఘాతం కలిగితే పరధర్మాన్ని దూషించమని మేము చెప్పం. సనాతన ధర్మం సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి ఏకైక ధర్మం ఈ సనాతన భారతీయ ధర్మం. మీకు విపత్తు వచ్చినప్పుడైనా నువ్వు నేను తెరిచి ప్రశ్నించకపోతే అడగకపోతే ఎంతకాలం అయినా మన పూర్వీకులు ఇచ్చినటువంటి 100 ఎకరాల మాన్యాలు ఎండమెంట్ పేరుతో ప్రభుత్వాలు నియోజకించుకుంటూ అనుభవిస్తూ ఉంటే మన గోమాత చెట్టు తుప్పల కాడ ప్లాస్టిక్ కవరేజీని మానేస్తూ ఉంది. హిందూ బంధువులారా, పుణ్యం అంటే పూజ అనుకోవడం కాదు, ధర్మాన్ని రక్షించుకోవడమే నిజమైన పూజ. భక్తులందరూ భగవంతుడి వైపు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటా ఉంటే భగవంతుడు ధర్మాన్ని కాపాడుకునే వ్యక్తిని చూస్తూ ఉంటారు. ఈ విషయాన్ని దయచేసి మీరెవరూ మర్చిపోవద్దు. మన ధర్మానికి విఘాతం కలిగితే, మన ధర్మాన్ని ఎవరైనా తోలనాగితే ప్రశ్నించండి, ఖండించండి, ప్రశ్నించండి. ఆ విధంగా కనుక మనం మార్పు చెందకపోతే ఏదైతే శాఖోపశాఖలుగా విడిపోయి ఈరోజు మన శాఖోపశాఖలుగా విడిపోయి మన దేశాన్ని అనుభవిస్తున్నటువంటి వారు ఏ విధంగా మన మీద మన ధర్మం మీద దాడి చేస్తున్నారో, తిరిగి అంతర్గత దాడిని మొదలై శాంతి సుఖాలు లేకుండా, మన పిల్లలకి సౌఖ్యం లేకుండా బజారుకి వెళ్ళిన పిల్లలు తిరిగి సంతోషంగా ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. మీరు వెలుగెత్తి చాపండి, ప్రశ్నించండి, అడగండి. ధర్మం అంటే దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు పూజ చేయటమే ధర్మం కాదు. దేవాలయానికి నష్టం జరిగితే, విఘాతం జరిగితే ప్రశ్నించడము, ధర్మాన్ని సాధరించడము, ధర్మయోధుడిని అన్ని రకాలుగా ఆదుకోవడం నిజమైన ధర్మం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మహత్తరమైనటువంటి శ్రీరామనవమి పర్వదినాన ఈ యొక్క నల్గొండ పట్టణంలో నా హిందూ బంధువులందరినీ కలుసుకొని ఈ కార్యక్రమంలో నా కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని ఆనందంగా మీ అందరినీ చూసినందుకు నాకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క శుభాశీస్సులు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి, గంగా మాతాకి, తులసి మాతాకి, గో మాతాకి, జై శ్రీరామ్. శ్రీనివాసానంద స్వామి గారికి ధన్యవాదాలు. స్వామి చెప్పినట్టు మన భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు